మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం భైరవం. షూటింగ్ పార్ట్ మొత్తం కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించేశారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో భాగంగా చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడిన మాటలు వివాదాస్పదమవుతూ ఉన్నాయి. ధర్మం కాపాడటానికి సంవత్సరం క్రితం ఏపీకి ఒక వ్యక్తి ఎలా వచ్చాడో అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడటానికి కాల భైరవుడు వస్తాడు అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ పాలనపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ సీరియస్ అవుతున్నారు. సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ కమెంట్స్ ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. బాయ్కట్ భైరవం అంటూ నెట్టింట పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత మంచు మనోజ్ హీరోగా సినిమా వస్తున్న తరుణంలో వివాదాస్పదం అవుతూ ఉండటం ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. కాగా ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమాలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిల్లై హీరోయిన్లుగా నటించారు.